రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూద్దాం. 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం భాజపా మెడలు వంచుతాం. బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీది తొండి వాదన. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు. ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు. అది తప్పైతే పార్టీ నుంచి ఆయనను బహిష్కరించండి, ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా మెడలు వంచైనా తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీసీల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని అంగీకరించబోమన్న భాజపాది తొండివాదనాన్ని కొట్టిపారేశారు. బుధవారం ఇక్కడి తన అధికారిక నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు భాజపా ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాత్రం అందులోంచి ముస్లింలను తొలగించాలని వితండవాదం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో 40 నుంచి 50 ఏళ్ల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఆయన కీలకమైనటువంటి పాయింట్ ఏం చెప్పిండంటే, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ రాజీనామా చేసిండు అనూహ్యంగా. సరే, విపక్షాల నుంచి వినతులు స్వీకరించడం అది భాజపా ఆగ్రహానికి గురైండు, రాజీనామా చేసిండు అనుకుందాం. ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది, 1 నెలలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనేది ఆ నోటిఫికేషన్లో వివరించింది. బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలనేటువంటి కొత్త వాదన రేవంత్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండు అంటే, బీసీల ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి బండారు దత్తాత్రేయ పేరు. బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తారనేటువంటి వాదన. అయితే నేనంటున్న ముఖ్యమంత్రి గారు అంత పెద్దదేమొద్దు, ఈ ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వండి చాలు బీసీలకు, ఈ ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వండి, ఈ ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వండి బీసీలకు, దీంతో చాలా సంతృప్తి పడతాం. అసలైంది ఇది. నామ్ నిషాన్ పదవులు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఏముంటుంది దాంట్లో? ఏమీ ఉండదు. అసలైన పదవులు మీ దగ్గర పెట్టుకొని ఏదో ఒడ్ల గింజల తాలు మాకీమని చెప్పి ఇప్పుడు మేమంతా కన్నీళ్లు గార్చాలి, ఆనంద బాష్పాలు గార్చాలి మీ ప్రకటన మీద. మాకెందుక? మాకు ఈ ముఖ్యమంత్రి సీటు మాది, బీసీలది, ఇది తీసుకోవడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఇక భారతీయ జనతా పార్టీ నాయకుడు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించాలంటుండు. ఒక పని చేయండి, దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తే ఇండియా కూటమి పక్షాలతో మద్దతు ఇప్పించే బాధ్యత నీదేనా? ఫస్ట్ సంతకాలు పెట్టి ఓ పని చేయి. ఈ ఇండియా కూటమి పక్షాల దగ్గర 243 మంది ఎంపీలు ఉన్నారు. 30 నుంచి 40 మధ్యలో ఉన్నారు, ఒకరిద్దరు రిటార్ట్ అయి ఉంటారు. వీళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి ఒకసారి ప్రధానమంత్రికి ఇవ్వండి. ఏమని? అయ్యా, బండారు దత్తాత్రేయ గారు ఉపరాష్ట్రపతిగా ఉండడం మేము ఇండియా కూటమి పక్షాల నుంచి కూడా స్వాగతిస్తున్నామని వీళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి రాహుల్ గాంధీ గారితో ఒక ప్రకటన చేయించు, బండారు దత్తాత్రేయకి ఇవ్వమని. ఇది మా పబ్లిక్ సేవలో పూలు పెట్టడానికి చేసే ప్రకటన కాకపోతే ఇది వాస్తవం ఉందా ఏమన్నా? ఎవరినో ఒకరిని అడ్డు పెట్టుకొని బీసీ రిజర్వేషన్లను భాజపా అడ్డుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని రాష్ట్రంలో తుడిచిపెట్టేస్తారు. ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ చేసిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు అండగా నిలుస్తున్నామని ప్రకటించి బీసీల పట్ల అభిమానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం భాజపాకు ఉందని చెప్తా ఉన్నాడు. దొంగది కాదు దొడ్లకు రాదన్నట్టుగా ఫస్ట్ దొంగతనం చేసిందే మనం. బీసీల డాటా దాచిపెట్టి బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తారుమారు చేసినటువంటి మనం బీసీల అభిమానాన్ని మీరు ఏ పార్టీ అభిమానాన్ని సూరుగన్నారు? బీసీలది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు, బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అంశాన్ని కల్పించిండు. బీసీల రిజర్వేషన్ అంశం తర్వాత వచ్చేసి రాష్ట్రాల పరిధిలో వదిలిపెట్టారు. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారు, ఈ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. నీకు జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు బీపీ మండల్ కమిషన్ వేస్తే, విపి సింగ్ సర్కార్ వచ్చినప్పుడు ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేస్తే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలకు ఇచ్చిన రాజకీయం ఏమీ లేదు, రిజర్వేషన్ లేదు. ఆ 27% రిజర్వేషన్ బీపీ మండల్ విపి సింగ్ పుణ్యాన్ని వచ్చింది. వచ్చినటువంటి 27ను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు పోయి దాన్ని అడ్డుకున్నారు. ఇది నా మాట కాదు. ద డెక్కన్ పాలిటిక్స్ అనేటువంటి బుక్లో దేవులపల్లి అమర్ గారు రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి మాట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి హిస్టరీ ఇది.
రిజర్వేషన్ల విషయంలో. ఇక్కడ మీరు ఏదో బీసీ ప్రజల అభిమానాన్ని అంతా చురగొన్నట్టు, ఓన్లీ భారతీయ జనతా పార్టీకే అభిమానం లేనట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించుకోవాలా. అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత, అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కరెక్ట్గా 6 నెలల తర్వాత జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ఎంపీలు 408 మంది అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 8 స్థానాలు కోల్పోయింది. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ అభిమానాన్ని చూరగొన్నారా, మనం చూరగొన్నామో ఈ లెక్కలు తెలిసిపోతా ఉన్నాయి. అంతేందుకు అది ఇడిచిపెట్టండి. మొన్న జరిగినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ మీద కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరే పోయి ప్రచారం చేసినారు, సుడిగాలి పర్యటన చేసి ప్రచారం చేసినారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని. పబ్లిక్ ఏం చేసిరు? ఓడగొట్టిరు. ఇట్లా అన్ని రకాలుగా మీరు మీ పార్టీ బీసీల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఈ 42% రిజర్వేషన్ మెడలు వంచి సాధిస్తామని, మీరు మెడలు వంచడానికి మా సహాయం ఏమన్నా కావాలంటే అడుగురు బీసీలది మేము చేస్తాం. ఎప్పుడు వస్తారు, ఎక్కడ వస్తారు, ఏ మైదానంలో, ముందు వంచేటి మెడలు ఎవరి, ఆ పర్సన్ ఎవరు, అవి చెప్తే దాన్ని బట్టి మేము వాళ్ళే వంచినా సరే మీరు వంచినా సరే, కాకపోతే రిజర్వేషన్ మాత్రం ఇవ్వాలి. విషయం ఏంటంటే వాళ్ళే మీరు వస్తారా మీ వాళ్ళే వస్తారా తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ మెడలు వంచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడం లేదు. కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికనే అమలు చేయబోతున్నాం. మేము చేసింది సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, కుల సర్వే, మత సర్వే కాదని చెప్పి రేవంత్ రెడ్డి. ఈ విషయం కరెక్ట్. ఈ విషయంలో మీరు చెప్పింది 100% కరెక్టు. ఇక్కడ ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. ఇక్కడ వెనకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించబడతా ఉన్నాయి. బీసీఈ గ్రూప్ ఉంది. బీసీఈ గ్రూప్లో కొంతమంది ముస్లింలు, బీలో కొంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో కొంతమంది. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం. ఎంత మంచి వర్డ్ చూడు, సామాజిక న్యాయం అనేటువంటి వర్డ్ ఎంత గొప్పగా ఉంది. సామాజిక న్యాయం అంటే ఏంది? 119 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలు, అంటే 56% స్థానాలు బీసీలకు దక్కినప్పుడు సామాజిక న్యాయం. ఇప్పుడున్నటువంటి 14 మంది మంత్రుల్లో 56% మంత్రి పదవులు బీసీలకు, అంటే దాదాపుగా ఒక 70 ఎమ్మెల్యేలు, 6 లేదా 7 మంత్రి పదవులు బీసీలకు దక్కితే సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఏంటంటే మీ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్క బీసీ అధికారి కూడా లేడు చూడు, ఇది సామాజిక న్యాయం అని మీకు అనిపిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవుల్లో అత్యధిక శాతం మీ వర్గాలను తీసుకొని మా బీసీలకు అన్యాయం చేసి సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడడం, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది వాళ్ళ గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా ఇంటే ఇది ఆయనత మీ పేరు తీసుకొని పోయి రాసుకోగల ఇంత అద్భుతమైన అంశం అని. బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాడు. నిజంగా పదే ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడతా ఉంది అంటే ఒక అబద్ధాన్ని పదే నిజమని నమ్మించడానికి ముఖ్యమంత్రి చేయని ప్రయత్నం లేదు. దీనికి అంతటికీ కారణం జానారెడ్డి ఆడినటువంటి దేడిదిమాగ్ పనిలా ఈయన ఇరికిండు. ముందుగాల మంచిగానే ఉండే, తర్వాత ఇరికి జానారెడ్డి మీద నెట్టేసరికి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, ఇట్లా మొత్తం వ్యవస్థనంతా నాశనం చేసిండ్రు వీళ్ళంతా కలిసి. సామాజిక న్యాయం అని చెప్పకు, సామాజిక అని పెట్టు, అన్యాయమే అస్త్రం అని పెట్టు. సామాజిక అన్యాయమే అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ రండి. బీసీలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను ఎట్లెదుర్కోవాలో బీసీలో మేము సమాయత్తం అవుతున్నాం, మేము చూపిస్తాం.